నార్మల్గానే మామూలుగా 2 జడలు వేసుకొని అలా స్కూల్కి వెళ్ళేదాన్ని. ఎయిర్ గురించి అంతగా పట్టించుకోలేదు. కాలేజ్కి వచ్చేసరికి ఇక ఎయిర్ బాగా పెరగాలి మనకి హెయిర్, అందరు చూస్తుంటే పెద్ద పెద్ద వాలు జడలు వేసుకొని పోతుంటే మనకెందుకు అలా ఉండదు, ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించాను అనమాట. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇది పెడితే బాగుంటుంది, ఇది పెడితే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు అనమాట. సరే అలాంటి హోమ్ రెమెడీస్ మాత్రం నేను 100% పాటిస్తానండి, ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. చాలా మంది అడుగుతున్నారండి హెయిర్ సీక్రెట్ గురించి. అంటే మేడం మీరు ఏం యూజ్ చేస్తారు, ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు, ఏంటి ఆ సీక్రెట్ చెప్పండి, ఎలా మీరు మెయింటైన్ చేస్తారు ఏంటి అని చాలా కాలం నుంచి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అయితే నేను ఇప్పుడు ఆ కామెంట్స్ అన్నింటికి రిప్లై ఇవ్వాలనుకుంటున్నానండి. హోమ్ మేడ్ ఆయిల్స్ తయారు చేసి పెడతాను. ఎట్లా ఒకే ఆయిల్ ఎప్పటికీ తయారు చేసి పెట్టొచ్చా, అది ఎన్ని రోజులు నిలువ ఉంటుంది, ఎప్పటికీ మనకు అందుబాటులో ఉంటుందా లేకపోతే చేసుకోవడానికి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్క సీజన్లా ఒక్కో హోమ్ మేడ్ ఆయిల్ తయారు చేసి అయితే పెట్టుకోవాలబ్బా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సీజన్ ఉంది, సపోజ్ చలికాలం ఉంది, చలికాలంలో హోమ్ మేడ్గా మనం హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి ఏం యూజ్ అవుతుంది, అది మన ఎంటికలకు ఎలా యూజ్ అవుతుంది అనేది మన పెద్దవాళ్ళు చెప్తారు. మేము చిన్న ఉన్నప్పుడు ఇవి పెట్టుకునే వాళ్ళం, మేము చిన్న ఉన్నప్పుడు ఇది పెట్టుకునే వాళ్ళం అని చెప్తారు కదా. అలా మనకు నచ్చినాయి అవైలబుల్గా దొరికేటివి అది మన హెయిర్ పడుతుందా లేదంటే ట్రైల్ చేయాలన్నమాట. ఒకసారి పెడితే ఒక 1 మంత్ యూజ్ చేస్తే ఎలా ఉంది, మన హెయిర్ ఏమన్నా ఊడడం ఆగిపోయిందా, పెరగడం స్టార్ట్ అయిందా అనేది మనకు తెలిసిపోద్ది కదా, అలా అనమాట. అయితే ఇప్పుడు చలికాలంలో మంచి ఉసిరికాయలు దొరుకుతాయి, పెద్ద ఉసిరి అనేది, దాంతో హోమ్ మేడ్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అలానే మన ఛానల్లో నేను హోమ్ మేడ్ ఉసిరి ఆయిల్ అనేది ఒకటి వీడియో చేసి పెట్టాను, అది ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలంలో మనకి గుంటగనకరాకు అనేది పొలాల చుట్టూ దొరుకుతుందండి. దాన్ని తీసుకొచ్చి కూడా కొబ్బరి నూనెలో మనం కలిపి మరిగించి హోమ్ మేడ్ ఆయిల్ తయారు చేయొచ్చు అనమాట. అది కూడా హెయిర్కి చాలా మంచిది. నేను అలా వర్షాకాలంలో కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే, మన విలేజ్లలో పొలాల పట్టి దొరుకుతుందండి. మనం వెళ్ళడానికి వీలు లేకుండా ఎవరైతే వెళ్తారో మనం చెప్పి తెప్పించుకోవచ్చు అనమాట. అలాంటి చాలా చాలా మంచిది అనమాట. మన షాపుల్లో కూడా బ్రింగరాజ్ ఆయిల్ అనేది దొరుకుతుంటుంది. అదే బ్రింగరాజ్ అంటేనే మనకి ఈ ఏమంటారు గుంటగనకరాకు అనమాట. ఆ విలేజ్లలో బాగా దొరుకుతుంది. మేము ఉండేది విలేజ్లే కాబట్టి కంపల్సరీ అవి ఎక్కడో అక్కడ దొరుకుతాయి, మేము తీసుకొచ్చి అలా చేసి ఆ సీజన్లోనే దొరుకుతుందండి, ఎప్పటికీ అసలు దొరకదు ఆకు కూడా. అలా దొరికినప్పుడు 1 కేజీ 1/2 కేజీ ఆయిల్లో చేసి పెడితే 2 months వరకు అయితే వస్తుంది అబ్బా. నాకైతే ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి ఒక 2 months వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అలా. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకేంటి ఏంటుందంటే ఎల్లిపాయ ఆయిల్ అనమాట. ఎల్లిపాయ కూడా కొబ్బరి నూనెలో కలిపి మరిగించి పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది, అంటే చాలా మంచిది. నేను ఈ ఆయిల్ అనేది, ఈ ఎల్లిపాయ ఆయిల్ అనేది మా పాప పుట్టినప్పటి నుంచి నాకు తెలుసండి. అది అప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకంటే అప్పుడు మనం డెలివరీ అయినప్పుడు ఒళ్ళంతా కొంచెం పచ్చిగా ఉంటుంది, హెడ్ కూడా కొంచెం ఎందుకంటే పుండులా ఉంటుంది, హెయిర్కి పెట్టేస్తే కొంచెం మంచి రిలాక్స్ ఉంటుంది, బాగుంటుంది అనేది ఈ కొబ్బరి నూనెలో ఎల్లిపాయలు మరిగించి పెట్టుకోమనే వాళ్ళు అనమాట. చాలా మంచిది. అప్పుడు హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది డెలివరీ అయిన తర్వాత అనేది. అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళ నమ్మకంతో అలా ఎల్లిపాయ ఆయిల్ అనేది తయారు చేసేవాళ్ళు. అది చాలా మంచిదండి. నేను ఇప్పటికి కూడా ఆ చిట్కాను ఇప్పటికీ పాటిస్తానండి. ఆ ఎల్లిపాయ ఆయిల్ అనేది ఎప్పుడు మనకి ఇంట్లో ఎల్లిపాయలు అనేది అవైలబుల్ ఉంటాయి కదా, అలా ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎల్లిపాయలు ఒక 4-5 తీసుకొని పొట్టు తీసి అలా ఆయిల్లో వేసి మరిగించి పెట్టుకుంటే చాలా మంచిదండి. హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది, ఊడిపోకుండా కానీ జుట్టు నల్లబడ్డానికి కానీ పెరగడానికి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది, అదొకటి. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, మనం మందార పువ్వుల ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ మందార పువ్వులు కూడా మనకు ఎప్పుడైనా కొన్ని పువ్వులు ఎప్పటికీ పూస్తున్నాయి చెట్లకైతే, సీజన్ అంటే ఏం లేదు మందార పువ్వులకి. కాబట్టి ఆ మందార పువ్వులు గుప్పడని తీసుకొని ఎండబెట్టేసి కోకోనట్ ఆయిల్లో మరిగించి పెట్టుకున్నా కూడా జుట్టుకి చాలా మంచిది. ఇది కూడా నేను అంటే మనకి ఏది అవైలబుల్గా దొరికితే ఆ ఆయిల్ ప్రిపేర్ చేసి అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక మనకి ఇంకేముందండి, ఒకటి ఎల్లిపాయ ఆయిల్ వచ్చేసి న్యాచురల్గా ఇంట్లో మనకు అందుబాటులో ఉండేది. ఇంకోటి ఏంటంటే ఉసిరికాయ సీజన్లో మన మార్కెట్లో దొరుకుతాయి, అది పెట్టుకోవచ్చు.
ఓకేనా, 2 అయిపోయింది. ఇంకోటి మన గుంటగనగరాకు కూడా దొరుకుతుంది కదా, గుంటగనగరాకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదంటే ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఈ సీజన్లో ఇది తీసుకోవాలి. మనకి ఈ 4 ఆయిల్ ఎప్పుడైనా మనకి ఏ సీజన్లో ఏది అవైలబుల్ ఉంటే అప్పుడు తయారు చేసి పెట్టుకోవచ్చు హెయిర్కి అనేది. నేనైతే అది ఫాలో అవుతాను. ఎందుకంటే ఒకటి ఉసిరికాయలు అనమాట, ఉసిరికాయలు సీజన్లో మనకు దొరుకుతాయి మార్కెట్లో, అందరికి తెలిసిందే. అలాగే ఎల్లిపాయలు ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉంటాయి కదా, అప్పుడు అలా చేసుకోవచ్చు. ఇంకోటి మందార పువ్వులు. ఈ మందార పువ్వులు కూడా చెట్లు ఉన్న దగ్గర మన ఇంట్లో ఉంటే పెంచుకోవచ్చు, లేదంటే పక్క ఇంట్లో అక్కడక్కడ దొరుకుతాయి కదా, మనం అప్పుడైనా తీసుకొచ్చి ఇది ఒక ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి 4 ఏంటంటే మన గుంటగనగరాకు. ఈ గుంటగనగరాకు కూడా ఎప్పుడో సీజనల్లా మనకు వరి పొలాల చుట్టూ దొరుకుతుంది, అప్పుడు తీసుకొచ్చి పెట్టచ్చు. ఇయర్ మొత్తము ఇవన్నీ దొరకాయండి. గుంటగనగరాకు స్పెషల్లీ ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది, మిగతా అప్పుడప్పుడు దొరుకుతాయి అడపదడప. కానీ ఈ గుంటగనగరాకు అనేది ఇయర్లీ ఒకసారి మాత్రమే దొరుకుతుంది కదా. ఇక 4 రకాల ఆయిల్స్ మనం తయారు చేసి ఏది వీలైతే అది పెట్టుకోవాలండి. ఈ 4 రకాల ఆయిల్స్ దాదాపు నేను 17-18 ఇయర్స్ నుంచి వాడుతున్నానబ్బా. ఏదో ఒక ఆయిల్ ఇందులో ఏది అవైలబుల్ దొరికితే అది నేను ఒక 1/2 లీటర్ కానీ లీటర్ కానీ అంతే. ఇక 1/2 లీటర్ బాటిల్స్, కోకోనట్ బాటిల్స్ తీసుకుంటాను, మరిగిస్తాను, స్టోర్ చేసి పెడతాను అనమాట. ఇక పిల్లలు నేను అందరం అదే పెట్టేసుకుంటాం. ఇక వేరే ఆయిల్ అనేది ఇప్పటివరకు యూజ్ చేయలే. ఇక ఇవి 4 దొరికాయి. ఇంకోటి ఏం చేయాలి అంటే జనరల్గా మనం కొబ్బరి నూనె ఎలాగో వాడతాం, మన ఇంట్లో అందరికి కోకోనట్ ఆయిలే ఉంటుంది. ఓకే, కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, వేడి చేయాలి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాలిష్ చేసుకోవాలి. ఇందులో ఈ 4 ఆయిల్లో కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వేడి చేసి పెట్టుకుంటే హెయిర్కు మంచి బ్లడ్ సర్క్యులేట్ జరిగి హెయిర్ మంచిగా పెరగడానికి కానీ ఊడిపోకుండా ఉండడానికి కానీ యూజ్ అవుతుంది అనమాట. మనం గోరువెచ్చటి ఆయిల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి, హెడ్కి చాలా మంచిదండి. మనకు మెంటల్ టెన్షన్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా బాగా ఆలోచనలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా దురద వచ్చినప్పుడు కానీ గోరువెచ్చటి ఆయిల్తో మాలిష్ చేసుకుంటే చాలా సూపర్గా హాయిగా అనిపిస్తుంది అబ్బా. చాలా చాలా బెనిఫిట్స్ అనమాట. గోరువెచ్చటి ఆయిల్తో మాలిష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, నేను మాత్రం ఒక అరగంట చేసుకుంటాను అబ్బా మాలిష్. పిల్లలకు కూడా చేస్తాను నేను. ఆయిల్ పెట్టేటప్పుడు గోరువెచ్చగా చేసుకోవాలి, అందరం ఒకేసారి అలా పెట్టేసుకుంటే ఒకరికొకరికి అయిపోతుంది తొందరగా. ఓకేనా, అలా ఏది వీలైతే ఆయిల్ నేనైతే అది చేసి పెట్టుకుంటానబ్బా. ఇదే హెయిర్ సీక్రెట్ అన్నా, హెయిర్ ఆయిల్స్ అన్నా, హోమ్ మేడ్ ఆయిల్స్ అన్నా నేను మాత్రం ఈ 4 పాటిస్తాను. కొబ్బరి నూనె, ఇక ఈ 4 లేవు మనకు అందుబాటులో అనుకుంటే ఓన్లీ కొబ్బరి నూనె తీసుకోవాలి, వేడి చేయాలి, పెట్టుకోవాలి అంతే. ఇక అంత మిగిలి ఇంకా వేరే ఆయిల్స్ అయితే లేవబ్బా. ఇవి మాత్రం నేను యూజ్ చేస్తాను, ఇంకా వేరే ఏం లేవు. ఇక ఈ 4 రకాల ఆయిల్స్ ఎప్పటి నుంచో నాకు తెలిసినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు జుట్టు అంటే పెరిగి చాలా, ఇంకా అప్పట్లో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ బాగా ఉండే జుట్టు. ఈ మధ్య మళ్ళీ ఇక తగ్గుతుంది, ఎందుకంటే ఏజ్తో పాటు అది కూడా తగ్గుతుంటుంది కదా. ఇక హెయిర్ మెయింటైన్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఒక దాదాపు 20 ఇయర్స్ అనుకోండి, 10th తర్వాత నుంచి దాదాపుగా 20 ఇయర్స్ మెయింటైన్ చేసిన జుట్టు చాలా బాగుండే. ఇంకా ఇప్పుడు కొంచెం పలచబడుతుంది, సన్నబడుతుంది అనమాట, పలచగా అయిపోతుంది. ఇక ఇన్నేళ్ళు మెయింటైన్ చేసిన, ఇక ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఇక మన చేతిలో ఉండదు అనమాట. అది ఎంత మెయింటైన్ చేసినా ఒక ఏజ్ తర్వాత ఆటోమేటిక్గా టెన్షన్లు కానివ్వండి, బయట తిరిగే పొల్యూషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొంచెం ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 4 ఆయిల్లేనండి. అసలు ఎవరిని అడిగినా ఈ 4 ఆయిల్ ఏదో ఒకటి చెప్తుంటారు. ఇవి ఎందుకంటే పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు పెడుతున్న ఆయిల్స్ ఇవ్వేనండి. ఇంకా కొత్త ఆయిల్ నాకైతే తెలియదు. మార్కెట్లో చాలా రకాల పేర్లు తెలియని ఆయిల్స్ కూడా వస్తుంటాయి కదా, అలాంటివి నేను ఎప్పుడూ ఏం పట్టించుకోనండి. ఓన్లీ ఈ ఆయిల్స్ మాత్రమే, కొబ్బరి నూనె తప్ప నేను ఇంకే ఆయిల్ వాడను. ఎప్పటికీ ఇదే మాత్రం వాడతాను. ఇంకే ఆయిల్ అవి ఎలా యూజ్ అవుతాయో, ఎలా మనకు పని చేస్తాయో కూడా తెలియదు కదా. అందుకే నేను మాత్రం హోమ్ మేడ్గా చిన్నప్పటి నుంచి తెలిసిన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు మాత్రమే పాటిస్తాను, ఇంకేవి పాటించను. ఓకే, ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా, తెలియని వాళ్ళకి ఎవరన్నా తెలిసింది అనుకుంటున్నా. ఏంటంటే ఎన్నో రకాల ఆయిల్స్ ఉన్నాయి, అయినా కూడా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్ అంట నేనైతే. ఎందుకంటే పూర్వం నుంచి వచ్చిన ఈ హోమ్ రెమెడీస్ అనమాట, ఇవి పాటించండి. ఎక్కువ డబ్బులు ఖర్చు ఉండదు, మన హెయిర్ కూడా చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్, కెమికల్ అంటే సైడ్ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. అంటే హెల్త్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా కెమికల్ యూజ్ చేసి. ఇది వితౌట్ కెమికల్, న్యాచురల్ కదా, చాలా మంచిది హెల్త్కి. ఇలాంటి హోమ్ రెమెడీస్ మీరు అంటే పెద్దవాళ్ళని అడగండి, అవి పాటించండి అంతే. ఏదో మనకే తెలుసు, ఈ యాడ్ చూసాం లేకపోతే ఎక్కడో చూసాం, ఎవరో చెప్పారు అనకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి యూజ్ చేయండి, అది చాలా మంచిది అనమాట.
ఓకేనా. మన పెద్దల అనుభవం పెద్దల మాట చద్దిమూట అంటారు కదా, పెద్దల మాట కంపల్సరీ తెలియని మరి అడిగి తెలుసుకోండి, చాలా మంచిది. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అలాగే వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసి మీరు అలానే వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోకండి. పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతున్నారు అబ్బా, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రావట్లేదేమో అనుకుంటున్నాను.